పరిశుద్ధుడ, ప్రేమగల రాజా, వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. గడిచిన కాలం అంతా నీ దయగల హస్తాల కింద మమ్మల్ని ఎంతగానో భద్రపరిచి క్షేమం దయచేసిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి నీ పాదాలను చేరి నేను స్తుతించడానికి, కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నా తండ్రి ప్రభా. ఇద్దరు ముగ్గురిగా కూడి నామనిస్తారు వారి మధ్యన ఉంటాను సెలవు వచ్చింది దేవుడు తండ్రి ప్రభా. కుటుంబాలుగా కూడి నీ సన్నిధులు ఏక మనసుతో ప్రభాని స్తుతించడానికి, కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఈ ఆరాధన ద్వారా తండ్రి ప్రభా ప్రార్థించి ప్రారంభించబోతున్న ఈ ఆరాధనలో మీరే తోడుగుండి నడిపించండి. పాటల ద్వారా మహిమ పొందుకోండి తండ్రి. స్తోత్రాలు, వందనాలు తండ్రి ప్రభా. సమస్త ఎరిగిన దేవుడు సమస్తము నీ నా మహిమార్థంగా జరిగించమని మా కొరకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడి దేవుని నామం మహిమపరచుకుందామని. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. నడిపించినావా గాఢాంధకారములోనా వెలుగై నడిపించినావా. అగాధ జలములలోనా మార్గము చూపించినావా. నడిపించినావా. అగాధ జలములలోనా మార్గము చూపించినావా. అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా. అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా. ప్రజలను పోషించినావా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా.
అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు. అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు. ప్రతి క్షణము నీవు తోడుగా ఉండి ప్రజలను రక్షించినావు. ప్రతి క్షణము నీవు తోడుగా ఉండి ప్రజలను రక్షించినావు, ప్రజలను రక్షించినావు. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. పాపముల వల్ల మాకే రక్తం చిందించిన మరణంలో ఉన్నప్పుడు ఆయన శిలువ మరణం మన కొరకు ఆయన శిలువ ఎక్కి అనేక కొరడా దెబ్బలు తిని మన పాప భారమంతా ఆయన మోసి ఆయన శిలువలో బలియాగం అయింది. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే. అనుదినము మాతో నీవుండి పరముకు నడిపించు దేవా, అనుదినము మాతో నీవుండి పరముకు నడిపించు దేవా, మము పరముకు నడిపించు దేవా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే నా ఆత్మలో ఆనందమయ్యా, నీవే మా జీవిత మకరందమయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా.
పిలిచినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. ఆత్మీయులందరూ అవమానించగా, అన్యులందరూ అపహసించగా అండ ఆయనే, ఆ కొండ ఆయనే మనం నడిపిస్తున్నారు కదా. చప్పట్లు కూడా దేవుని నామం పరచుకున్నాం. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మరణ ఛాయలున్నప్పుడు ఆయన ప్రేమ ఎంతగానో దగ్గర తీసుకుని ఓదార్చిన అప్పుడు కృంగిన సమయంలో కూడా దేవుడు ఆయన పక్షాన మనం చేర్చుకొని ఎంతో బలపరుస్తున్న దేవాదేవుని సంఘం మనం ఉన్నాం కదండి. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. వంచన వంతెన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసరే కెరటాన. వంచన వంతెన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసరే కెరటాన. కలలా కడదేర్చినావా, వలలో నన్ను మోసినావా. కలలా కడదేర్చినావా, వలలో నన్ను మోసినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ఎంతగానో దగ్గర చేసి మన ప్రేమ ఆయన జాలి మనపై చూపి మనం ఎంతగానో ఓదార్చిన దేవదేవ సంఘంలో మనం ఉన్నాం కదండి. దినమెల్లని చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్లని చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతులు. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతులు. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. మనం బలవంతులుగా చేయడానికి దేవుడు ఆ దారిద్ర్యం అనుభవించాడు. అంత గొప్ప దేవాలయం సన్నిధిలో మనం ఉన్నాం. చప్పటి కొట్టి దేవుని నామం మహిమపరుస్తుంది. ఆరాధన పూర్వకంగా దేవుని ఆరాధించుకున్నాం. ధనవంతులుగా చేయుట కొరకు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుట కొరకు దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా, నీ స్తుతి కొరకై
ఆరాధన నీ కృప కొరకై, ఆరాధన నీ స్తుతి కొరకై, ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకని ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కన్నుమూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, జీవము గల దేవ, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి రాజ్యంలో మరొకసారి తన ప్రభా నీ పాదాలను చేరి ప్రభా నేను ప్రార్థన స్థుతించడానికి, కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తన ప్రభా. ఇప్పుడు ప్రార్థించిన ఆరాధనలో పాటల ద్వారా మహిం పొందని వందనాలు చెల్లిస్తున్నా తన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను తన ప్రభా నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం దయచేసేందుకు వందనాలు చెల్లిస్తున్నా తన ప్రభా. స్తోత్రాలు, వందనాలు తన ప్రభా. దైవదాసుని బడి ప్రభా మాట్లాడుతుండగా మాకేం మాట్లాడితే అవసరమో సమస్త జరిగిన దేవుడు తన ప్రభా. మా ఆలోచనలు, మా తలంపులన్నీ మీకు ప్రభా ఎరిగిన దేవుడు తన ప్రభా. మా హృదయంలో ఆలోచనలు పుట్టకమునిపే తన ప్రభా. మీరు మా హృదయాన్ని ఎరిగిన దేవుడు తన ప్రభా. మీరు మాతో మాట్లాడటానికి సిద్ధపడుతుండగా తన ప్రభా మేము సిద్ధపాటు కలిగి ఉంటే కృపద ఇచ్చింది తన ప్రభా. స్తోత్రాలు, వందనాలు తన ప్రభా. నీ మాట కొరకు ఎదురు చూస్తుండగా తన ప్రభా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని దీవించి ఆశీర్వించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస కూడికలో మాతో కలిసి ప్రభుని ఆరాధించడానికి చేరువచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన ప్రభు మంచివాడు, మన పట్ల అద్భుత కార్యం చేయవాడై ఉన్నాడు. ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని గణపరచడానికి ఆయన చూపించిన గొప్ప కృపను బట్టి ప్రభుని ఎంతగానో మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ ఉపవాస కూడిక ద్వారా దేవుడు మనందరి గృహాల్లో కూడా మరొకసారి తన ఆత్మకార్యమును ఆయన జరిగించబోతున్నాడని నేను ఎంతగానో నమ్ముతా ఉన్నాను. ఈ ఉపవాస కూడికల ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యం చేశాడు, ఆయన జరిగిస్తూ ఉన్నారు. రాను దినాల్లో కూడా ఇంకా ఆయన గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు 7 గంటలకు మనమందరం కలుసుకొని ప్రభుని ఆరాధిస్తున్నాం కదా. ఈరోజు కూడా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. జకర్యా గ్రంథ ధ్యానంలో మనం ముందు కొనసాగిపోదాం. గత వారము అనేక సంగతులు ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రభు వైపు ప్రజలు తిరిగినప్పుడు వారి జీవితాల్లో జరిగే అద్భుతమైన సంఘటనలు మనం చూసాం. దేవుడు తన ప్రజలకు విడుదల ఇస్తాడు. ఎవరైతే తమ చెడు నడతలు విడిచిపెట్టి ప్రభు యొక్క ప్రేమను, ఆయన యొక్క వాత్సల్యతను జ్ఞాపకం చేసుకొని ఆయన వైపు తిరుగుతారో వారందరి జీవితంలో కూడా దేవుడు గొప్ప విడుదల ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ విడుదల కేవలము ఆ ఒక్క వ్యక్తికి ఆశీర్వాదము లేదంటే ఆ ఒక్క వ్యక్తికి సంతోషం మాత్రమే కాదు, కానీ ఆ వ్యక్తి యొక్క విడుదల అనేక మంది దేవుని సన్నిధికి రావటానికి ఉపయోగపడుతుంది. గత వారం మనం అదే ధ్యానించాం, అవును కదండి. ఒక వ్యక్తి జీవితంలో ప్రభు ఇచ్చే స్వాతంత్రము అనేక మందిని ప్రభు దగ్గరకు ఆకర్షిస్తుంది. ప్రాముఖ్యంగా ప్రభువుని ఎరిగిన వారు, దేవుని యొక్క ప్రేమను రుచి చూసిన వారు అనేక సందర్భాల్లో వెనక్కి పడిపోవటం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ వెనక్కి పడిపోయిన దేవుని ప్రజలు బుద్ధి తెచ్చుకొని దేవుని వైపు తిరుగుతారో దేవుడు వారికి స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు.
వీరికి ఇచ్చే ఈ విడుదలను చూసిన అనేక మంది అన్యజనులు దేవుని తట్టు తిరుగుతారు. ఇది ఆ రోజు ప్రభు ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానం ప్రకారము ఇప్పటికే కొన్ని కోట్ల మంది అన్యజనులు దేవుని వైపు తిరిగారు. రాను దినాల్లో ఇంకా తిరగబోతూ ఉన్నారు. ఎంతమంది దేవుని అనుసరించబోతున్నారో మనకు తెలియదు. ఎందుకంటే ప్రకటనలో మనం చూసాం కదా, ఎవడు లెక్కింపలేనంత సమూహము ఆ పరలోక రాజ్యంలో ప్రభువును స్తుతించబోతూ ఉన్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప సంగతి చూడండి. మన జీవితంలో ప్రభు ఇచ్చే విడుదల మనకి సంతోషం మాత్రమే కాదు, ఇంకా అనేక మందికి సంతోష కారణం. అది మంచిది. మరి అటువంటి కార్యాలు చేసే దేవుడు ఇంకా తన ప్రజల పట్ల ఎటువంటి కార్యాలు చేయబోతున్నారో మనం చూద్దామా? ఈరోజు మనం 9వ అధ్యాయాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము మొదటి మాట నుంచి చూద్దాం. హద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్టణమును గూర్చియు వచ్చిన దేవోక్తి ఏలయనగా, యెహోవా సర్వనరులను ఇశ్రాయేలీల గోత్రపు వారినందరినీ లక్ష్య పెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనుల గూర్చియు అది వచ్చెను. హల్లెలూయా! మన దేవుడు ఎవరు అని మనము ప్రశ్నించుకున్నట్లయితే, ఆయన ప్రజలందరి వైపు చూసే దేవుడైనాడు. ప్రజల జీవితాలను ఆయన నిశ్చితంగా గమనించే దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో మాత్రమే కాకుండా ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో ఉన్న ఇతరుల గురించి కూడా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూసిన హద్రాకు దమస్కు పట్టణం. ఎవరు వీరులంటే ఈ పట్టణాలు ఎక్కడ ఉంటాయని అడిగితే, ఇశ్రాయేల్ ప్రజలకు ఆనుకొని ఉన్న మిత్ర దేశాలు, సిరియా దేశానికి సంబంధించిన పట్టణాలు ఇవి. సిరియా దేశస్థులు ఏనాడు కూడా ఇశ్రాయేల్ ప్రజలకు మంచి మిత్రులుగా లేరు. వాళ్ళు అన్ని పరిస్థితుల్లో కూడా ఇశ్రాయేల్ ప్రజలను నాశనం చేయటానికి, యెరూషలేమును నాశనం చేయటానికి, ఇశ్రాయేల్ దేశాన్ని అతలాకుతలం చేయటానికే ఈ సిరియా దేశస్థులు నిరంతరం కూడా ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు. మనము దావీదు సమయంలో కూడా మనం చూస్తాం. తర్వాత యెహోషాపాతు సమయంలో వారిని మనం చూసాం. ఈ సిరియా దేశస్థులు నిరంతరం కూడా దేవుని ప్రజలపైన దాడి చేస్తూ, దేవుని ప్రజలను హింసిస్తూ, దేవుని ప్రజలను ఇబ్బందికి గురి చేస్తూ ఉండేవాళ్ళు. అన్ని విధాలా కూడా ఇశ్రాయేల్ ప్రజల నాశనాన్ని చూడటానికి ఎంతగానో ప్రయత్నించిన దేశం సిరియా దేశం. ఈరోజు ఇప్పుడు ఇదేను బిడ్డ, దేవుని గురించిన ఒక తప్పుడు అవగాహనే అనేక మంది ప్రజలను నరకం దిశగా ప్రయాణింపజేస్తూ ఉంది. దేవుడు ఎవరు అనే సంగతిని చాలా తక్కువ మందే అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానమును మనం సరైన విధానంలో అర్థం చేసుకోకపోవటమే మనలను దేవునికి దూరంగా నడిపించే అవకాశం ఉంది. కనుక దేవుని గురించి సరైన విధానంలో మనం నేర్చుకోవాలి, సరైన విధానంలో అవగాహన పెంచుకోవాలి. మనం ఆరాధిస్తున్న, మనతో మాట్లాడుతున్న ఈ సృష్టికర్త అయిన దేవుడు ఎంత శక్తిమంతుడు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన జ్ఞానం ఎంతది, లేదంటే ఆయన పరిధి ఎంతగా ఉంటుంది అనే విషయాన్ని కాస్తైనా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఇశ్రాయేల్ ప్రజలతో జకర్యా ప్రవక్త నిలబెట్టుకొని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడితో ఆగిపోకుండా ఈరోజు ఆయన ఇశ్రాయేల్ దేశానికి మిత్ర దేశాల కంటే సరిహద్దు దేశాలుగా ఉన్న ఆ దేశాల గురించి కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూసిన మనము హద్రాకు దేశము, దమస్కు పట్టణము, ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ దేశానికి ఆనుకొని ఉంటాయి. అంతేకాకుండా ఆ తర్వాత మాటలో మనం చూసినట్లయితే, దాని సరిహద్దును ఆనుకొని హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోను గూర్చియు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కేవలము ఒక ప్రాంతానికి చెందినవాడనో, లేదంటే ఒక ప్రాంతంలో ఆయన ఉండిపోయేవాడు మాత్రం కాదండి. ఈరోజు చాలామందిని అపవాది ఎలా మభ్యపెడుతుందంటే, ఈ ఊరు దేవుడు ఎవరు, ఈ గ్రామానికి దేవుడు ఎవరు,
అది ప్రజలకు నేర్పిస్తూ ఉంది. ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు, సృష్టికర్త అంటే దేవుడు అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు అనుకుంటూ, ఒక దేశానికి సంబంధించిన వాడు అనుకుంటూ, ఆయన పరిధిని సరిగ్గా అంచనా వేయకపోవడం చేత ఆయన ఇస్తున్న హెచ్చరికను పట్టించుకొని వారిగా ప్రజలు మిగిలిపోతూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం ఆలకిద్దాం. ఈరోజు ప్రభువు అందరినీ చూస్తున్నవాడై ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా ఆయన దృష్టికి కనుమరుగైన వారు ఎవ్వరూ లేరు. ఆయన చూడలేని ప్రాంతం అంటూ భూమి మీద ఏం లేదు. భూమి, ఆకాశము, ఈ సర్వలోకాలను కూడా ఆయన చూస్తున్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త అందుకే ఈ చక్కటి మాట అంటాడు. చూడండి ప్రభువుని గురించి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడువు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు అని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ఆయన ఈ భూమిపైన ఉన్న మనుషులందరినీ కూడా కన్నులారా చూస్తున్నాడు. ఒక దేశమో లేదా ఒక గ్రామమో ఒక పట్టణమో ఒక దేశమో కాదండి, ఈ ప్రపంచానంతటిని కూడా ప్రభు చూస్తున్నాడు. ఆయన ప్రజలు జరిగిస్తున్న క్రియలన్నీ కూడా చూస్తున్నాడు. రహస్యమందు జరిగించే క్రియలు కూడా ఆయన చూస్తున్నాడు. ఆ మాట ఒకసారి చూడండి జాగ్రత్తగా. అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూస్తున్నావు. అందరికీ ప్రతిఫలం వస్తుంది. మనం చేస్తున్న క్రియలు అవి మంచివే కానీ చెడ్డవే కానీ అన్నిటినీ ప్రభు చూస్తున్నాడు. ఆయన కన్నులారా చూస్తున్నాడండి. ఏ ఒక్కరు మిస్ అయ్యే ఛాన్స్ లేదండి. ఇక్కడ చాలాసార్లు పొరపడుతూ ఉంటాం, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఎన్నుకున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల వైపే చూస్తూ ఉంటాడని కాదు. దేవుడు సర్వము లేదంటే సర్వభూమిపైన కూడా ఆయన కనుదృష్టి ఉంది. అదే మాట చూడండి, కీర్తనాకారుడు అంటా ఉన్నాడు 33వ కీర్తన 18వ వచనం చూద్దామా. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. ఆయన తన ప్రజల వైపు చూస్తున్నాడు. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది, యెహోవా కొరకు ఎవరైతే కనిపెట్టుకున్నారో వారి వైపు ఆయన చూస్తున్నాడు. అదే సమయంలో ఆయన మిగతా వారిని కూడా చూస్తున్నాడు. ఈ వచనాన్ని చూసి పొరపడద్దు. దేవుడు ప్రార్థన చేసేవాళ్ళ వైపు అలా చూస్తూ కూర్చుంటున్నాడు, మిగతా వాళ్ళ వైపు చూడట్లేదు అనుకోవద్దు. బార్కి వెళ్ళేవాడి వైపు చూడట్లేదు అనుకోవద్దు. వ్యసనాల్లో ఉన్నవాడి వైపు చూడట్లేదు అనుకోవద్దు. పాపపు కోపంలో మునిగిపోయిన వాడి వైపు చూడట్లేదు అనుకోవద్దు. ఆయన అందరినీ చూస్తున్నాడు. ప్రజలందరిపైన ఆయన కనుదృష్టి. ఆ కన్నులారా చూస్తున్నాడు. ఎవరి ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి జీతం వాళ్ళకు వచ్చేస్తుంది. ఈ భూమిపైన ఉన్న మనుషులం మనం అల్పులం, చాలా అల్పమైన జీవితాలు మనవి. దేవుణ్ణే శాసించేంత వారం కాదు మనం. దేవుని పరిధినే మనము ఆయనకు ఒక పరిమితి ఏర్పరిచేంత శక్తిమంతులం కాదు మనం. కేవలం అల్పమైన వారము. దేవుని చేతి పని మనము, దేవుని చేతి చేత సృజించబడిన వారం మనం. కనుక ఇప్పుడు దేవుని బిడ్డ ఆలకించండి. దేవుడు మనుషులందరి వైపు చూస్తున్నాడు. ఎవరి క్రియల ఫలము వారికి ఇవ్వటానికి దేవుడు నిర్ణయించున్నాడు. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వైపు మాత్రమే కాకుండా, ఈ మాటను మరి చూసినప్పుడు ఎవరైతే ప్రభువుకు మొర్ర పెడుతున్నారో వారి వైపు దేవుడు చూస్తున్నాడు. మంచిది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరు మొర్ర పెట్టినా కూడా దేవుడు వారి వైపు చూస్తాడు, వారి ఆపదలోంచి వారిని విడిపిస్తాడు. హల్లెలూయా. ఇదిగో ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలోంచి కూడా అతన్ని విడిపించును. మొర్ర పెట్టిన వారి వైపు మాత్రమే కాదు, సమస్త ప్రజల వైపు కూడా ప్రభువు చూస్తున్నారు. ఈరోజు ఆ సంగతి మన హృదయంలో నాటనివ్వండి. దేవుడు అందరినీ చూస్తున్నాడు, అన్ని వేళలా చూస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు సరిహద్దు దేశాలైన ఈ సిరియా దేశము, ఆ తర్వాత తూరు, సీదోను పట్టణాలు, దమస్కు ఆ ఇశ్రాయేల్ ప్రజలకు తూర్పు వైపు ఉంటే
క్షమించిన దక్షిణం వైపు ఉంటే ఆ ఉత్తరం వైపు ఈ తూరు సీదోను పట్టణాలు ఉండేవి. ఇప్పుడు ఇదేం బిడ్డ, వారిని గురించి కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే అర్థమేంటి? ఈయన ఏదో ఒక ప్రాంతానికి చెందినవాడు కానే కాదు. ఆయన సమస్తమైన ప్రదేశముల మీద ఆయన కనుదృష్టి ఉంది. అందుకే వారిని గురించి కూడా దేవోక్తి వచ్చింది ఇక్కడ. సరే, ఇప్పుడు దేవుడు అందరి వైపు చూస్తున్నాడన్న సంగతి మనం నేర్చుకుందాం. ఇక రెండవదిగా, ఎవరి ప్రతిఫలం వారికి ఇవ్వటానికి దేవుడు సిద్ధమై ఉన్నాడు. ఇప్పుడు దేవుని ప్రజలు ఉన్న చోట జరుగుతున్న క్రియలపైన మాత్రమే దేవుడు చూస్తున్నాడు, ఆ ప్రక్కన జరుగుతున్న వాటిని ఆయన పట్టించుకోవట్లేదు అనుకునేది పొరపాటు ఆలోచన. అక్కడ వారి ద్వారా జరుగుతున్న ప్రతి కార్యము కూడా సృష్టికర్త యొక్క సన్నిధికి వస్తూ ఉంది. చూడండి ఆయన ఏమంటున్నాడు. ఒకసారి మనం జకర్యా గ్రంథానికి వెళ్దాం. 2వ వచనం మరొకసారి చూద్దామా. ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేళ్ల గోత్రపు వారినందరినీ లక్ష్య పెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోన్లు గూర్చియు అది వచ్చెను. హల్లెలూయా. యెహోవా అందరి వైపు చూస్తున్నాడు. ఎవరి ప్రతిఫలం వారికి ఇవ్వడానికి ఆయన చూస్తున్నాడు. దీనిలో మొరపెట్టినప్పుడు మాత్రమే కాదు, ఆయన అందరినీ చూస్తున్నాడు. మంచి పని చూస్తున్నాడు, చెడ్డ పని చూస్తున్నాడు. మంచి ఆలోచన నెరవేర్చేవారిని చూస్తున్నాడు, దుష్ట ఆలోచన నెరవేర్చేవారిని కూడా ఆయన చూస్తున్నాడు. ఈరోజు వారికి కూడా దేవోక్తి వచ్చింది. ఇప్పుడు దేని బిడ్డ ఆలకించండి. దేవుని ప్రేమించే వారి కొరకు మాత్రమే కాదు దేవుని మాట, దేవుని విడిచి తిరుగు వారి కొరకు కూడా దేవుని మాట వస్తుంది. దేవుడు వారితో కూడా మాట్లాడతాడు. వారి ప్రవర్తన ఫలితము ఏ విధంగా ఉండబోతుందో కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ తూరు సీదోను పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ పట్టణము ఎలాంటిది అని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే జ్ఞాన సమృద్ధి గల పట్టణం. జ్ఞానం, అధికమైన జ్ఞానం. ఆ తూరు పట్టణము గురించి అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఈ తూరు పట్టణము జ్ఞానము కలిగింది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా జ్ఞానవంతులు. ఈ లోకంలో జ్ఞానం ఉంది, చాలా జ్ఞానవంతులు. అంతేకాకుండా చూడండి, ఆ తర్వాత మాట చూడండి, 3వ వచనము. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధుల్లోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. హల్లెలూయా. మొదటిగా వారి జీవితాల్లో వారు కలిగి ఉంది జ్ఞానం. రెండవదిగా వారు బలమైన ప్రజలు. వాడికి ఏముందంట? ప్రాకారము గల కోట కట్టుకున్నారు. దే ఆర్ స్ట్రాంగ్ పీపుల్. వారికి ప్రాకారం గల కోట ఉంది. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. వారి స్ట్రెంగ్స్ వారికి ఉన్నాయి. ప్రాకారం గల పట్టణాలు ఉన్నాయి. అంతేకాకుండా వారు విస్తారమైన ధనము సమకూర్చుకున్నవారు. ఇప్పుడు దేవుని బిడ్డ ఆలకించండి. ఆ తూరు పట్టణం పైన దేవుని మాట ప్రకటిస్తూ ఉన్నాడు ప్రవక్త. ఈ తూరు పట్టణంకి ఏం కలిగి ఉంది అంటే విస్తారమైన ధనం కలిగి ఉంది. ఓ గొప్ప వ్యాపార స్థలం ఆ తూరు పట్టణం. ఆ రోజుల్లోనే ఎన్నో వేల వ్యాపార సంస్థలు లేదంటే ఆ కూడలు అక్కడ ఉండే అనేక రకాలైన వ్యాపారాలు ఆ దేశం ద్వారా జరుగుతూ ఉన్నాయి. బోళ్ళన్నీ వేల కొలది సముద్రంలో ఓడలు అక్కడికి రావటము, వారు వర్తకం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు కొన్ని వస్తువులు తెచ్చి వాళ్ళకి ఇస్తే ఆ పట్టణంలో ఉన్న శ్రేష్టమైన వస్తువులు వాళ్ళకి ఇస్తూ ఉండేవాడు. సొలొమోను కాలంలో రోడ్ల మీద ముత్యాలు పోసేవాడు. ఈ తూరు పట్టణం అంతకన్నా ఎక్కువ వ్యాపార స్థలంగా ఆ రోజున విరాజిల్లింది. అంత గొప్ప వ్యాపార స్థలము తూరు పట్టణము. దానికున్న జ్ఞానము చేత అది ఎంతో గర్వించిందిగా కనబడుతూ ఉంది. దానికి జ్ఞానము, బలము, సంపాదన. జ్ఞానము, బలము, సంపాదన, ఈ 3 విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఈనాటికి కూడా దేవునికి విరోధంగా ప్రవర్తించే మనుషులకు ఈ 3 ఆధారంగా మనం కనబడుతూ ఉన్నాయి. వారి జ్ఞానాన్ని బట్టి, వారి బలాన్ని బట్టి, వారి సంపదను బట్టి ప్రజలు గర్విస్తూ ఉన్నారు. యెహెజ్కేలు ప్రవక్త ఈ మాట అంటూ ఉన్నాడు. చూడండి ఈ తూరు పట్టణం గురించి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము
యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యెహెజ్కేలు కూడా ప్రవచించాడు ఈ తూరు పట్టణం గురించి. చూడండి ఏమని, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్య నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకుంటున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగున్నావు. నీవు దాని ఏళ్ళ కంటే జ్ఞానవంతుడు, నీకు మర్మమైనది ఏదీ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారముల నుండి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఇప్పటివరకు నేర్చుకున్న మాటలు ఒక్కసారి జాగ్రత్త వినండి. దేవుడు అందరినీ చూస్తున్నాడు. తన యందు భయభక్తులు కలిగిన వారిని చూస్తున్నాడు. ఆయన భక్తిహీనులు కూడా చూస్తున్నాడు. తన యందు భయభక్తులు నిలిపిన వారికి ఎలాంటి విడుదల ఇస్తాడో గత వారం 30 వచనాల్లో మనం ధ్యానం చేశాం. ఈరోజు మనం ధ్యానం చేసిన సంగతి ఏంటంటే, ఎవరైతే దేవుని విడిచి దేవుని భయం నుంచి తొలగిపోయి తమ ఇష్టానుసారంగా జీవించే ప్రజలున్నారో వారితో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వారికి కలిగే అంతము గురించి ఇక్కడ తూరు పట్టణమును సాదృశ్యంగా చేసుకుని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజున తూరు పట్టణము జ్ఞానముతో కూడినది, బోళ్ళంత సంపాదన అక్కడ ఉంది. వాళ్ళ చుట్టూ ప్రాకారము గల కోటలు ఉన్నాయి. ఏ శత్రువు అంత సులువుగా వారి మీదకి దాడి చేయలేడు. వాళ్ళ ఓన్ కింగ్డమ్ వాళ్ళు నిర్మించుకున్నారు. గొప్ప వ్యాపార స్థలం, ఎన్నో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే ఆ స్థలము తూరు పట్టణం. ఆయన అదే అంటాడు, చూడు ఇదిగో నువ్వు ఎంతో జ్ఞానము సంపాదించిన వాడు, అంతేకాదు బోళ్ళంత ధనము సంపాదించావు. ఎలాగా? వర్తకము చేత. ఆ రోజున ఓడల ద్వారా వర్తకము ఆ తూరు పట్టణము ప్రధాన కేంద్రంగా ఉండేది. కరెక్ట్గా భూమికి మధ్యలో ఉన్నట్టుగా ఉండేది ఆ దేశము. అటువైపు ఇటువైపు వ్యాపారం అంతా కూడా తన దగ్గరికి ఆకర్షించుకుంది. సరే, జ్ఞానం ఉండటం తప్పు కాదు, ధనం ఉండటం తప్పు కాదు, బలం ఉండటం పొరపాటు కాదు. కానీ ఇవి సృష్టికర్త పైన గర్వించేటట్లుగా మనం చేయకూడదు. ఈ తూరు పట్టణం ఆ రోజు చేసిన పొరపాటు అది. అక్కడున్న ప్రజలందరూ కూడా గర్విష్ఠులైపోయారు. వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించటము, ఇశ్రాయేలు ప్రజలను ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇబ్బంది పెట్టడము, దేవుని ప్రజలను నానా చిత్రహింసలకు గురి చేయటము, వారి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించేవాళ్ళు. ఇప్పుడు దేవుని బిడ్డ ఆలకించండి. ఆ తూరు పట్టణంను ఎదురుగా నిలబెట్టి ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానము, సంపాదన, బలము ఇవి దేవునికి మించి మనల్ని ఎప్పుడు కూడా నిలబెట్టలేదు. ఇవి కలిగి ఉన్నంత మాత్రాన మనం దేవుడి కన్నా గొప్ప వాళ్ళని ఎప్పటికీ కాలేమో. ఇవన్నీ కూడా ఆయన భిక్ష మాత్రమే. ఒక వ్యక్తి సంపాదించుకుంటున్నాడంటే దేవుని కృప. ఒక వ్యక్తి బలం పొందుకున్నాడంటే దేవుడిచ్చింది. దేవుడు తన ప్రజలకు ఇస్తున్నాడు. దేవుడి భూమి మీద ఉన్న ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు కనుక వారందరినీ కూడా ఆయన దీవిస్తున్నాడు. కానీ వాటి వలన మనం గర్వించి దేవునినే మనం ధిక్కరించి ప్రవర్తిస్తే దేవుని ఉగ్రత దిగి వస్తుంది. అది ఈ తూరు పట్టణంను ఎదురుగా నిలబెట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇంతగా గర్వించింది ఆ పట్టణమ్మ. బోళ్ళంత సంపాదన ఉంది మాకేంటయ్యా, జ్ఞానం ఉంది మాకేంటి. ఈ రోజున గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు దేవుడే లేరని కొందరు ఆ నిజమైన సృష్టికర్తను తోలనాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నిర్మించుకుంది ఏంటంటే మా ఊరి దేవుడు, మా గ్రామ దేవత. ఎంత దారుణమైన పరిస్థితి చెప్పండి. ఒక దేవుడు అన్నవాడు ఒక ఊరికి, ఒక స్థలానికి ఉంటాడా? దేవుడు అన్నవాడు, నిజమైన దేవుడు అన్నవాడు ఈ భూమి ఆకాశములు పైగా ఉంటాడు. హల్లెలూయా. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఇక్కడున్న ప్రజలందరి వైపు చూస్తున్నారు. అందులో భక్తిహీనులు కూడా ఆయన గమనిస్తూ ఉన్నారు. ఈ తూరు పట్టణము ఆ రోజున జ్ఞానముతో కూడుకొని, సంపాదనతో కూడుకొని, గొప్ప బలము గలదై ఉంది. కానీ చిన్న మాట అక్కడ చూడండి ఒకసారి, మీరు మళ్ళీ వెనక్కి వెళ్దాం ఒకసారి. జకర్యా గ్రంథం. అదంత జ్ఞానము, సంపాదన
బలము సంతరించుకున్నప్పటికీ 4వ వచనాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడును. అయిపోయింది. ఓ గొప్ప పట్టణం, ఆస్తి గల పట్టణము, జ్ఞానము గల ప్రజలు ఉన్న పట్టణము ఈరోజు ఏమైపోయింది? అగ్నికి ఆహుతైపోయింది. దేవుణ్ణి విసర్జించినప్పుడు నాశనం కలుగుతుంది, దేవుణ్ణి ధిక్కరించినప్పుడు నాశనం కలుగుతుంది. అది అనేక సందర్భాల్లో రుజువుపరచబడింది. ఈరోజు మరలా ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు అందరి వైపు చూస్తున్నాడు. ఆయన అందరి జీవితాలను గమనిస్తున్నాడు. ఆయన ప్రతి మనిషి జీవితంలో జరుగుతున్న అన్ని పరిస్థితులపైన దేవుని కనుదృష్టి ఉంది. హల్లెలూయా. ఆయన అందరిని చూస్తున్న దేవుడై ఉన్నాడు. అయితే ఎవరైతే దేవుణ్ణి అంగీకరించకుండా తాము పొందుకున్న వాటిని బట్టి గర్విస్తున్నారో వారికి నాశనము కూడా పొంచి ఉంది. ఎంత జ్ఞానం కలిగినప్పటికీ, ఎంత బలం కలిగినప్పటికీ, ఎంత సామర్థ్యం కలిగినప్పటికీ, ఎంత సంపాదన కలిగినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టి మాత్రం మనం బ్రతకూడదు. దేవునికి లోబడే బ్రతకాలి. అందుకే యోహాను సువార్తలో చక్కని మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చూద్దామా. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చూడండి, దేవుడు ప్రజలను ప్రేమిస్తున్నాడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి మాటలు చెప్పినప్పుడు చాలామంది కనమస్తాయి, ఏమండి దేవుడు ప్రేమించేవాడుగా కనుక ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు? దేవుడు ప్రేమించేవాడు కనుకనే ఈరోజు ఇంకా నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అలా ప్రేమించబట్టే తన అద్వితీయ కుమారుని మన కొరకు బలిగా ఇచ్చేశారు. ఆ యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వాడు ఆ మరణములోండి తప్పించుకొని జీవంలోనికి దాటిపోతాడు. కానీ మరి మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా. ఎవరు ఆ మిగతా వాళ్ళు? ఎవరైతే ప్రభువుని అంగీకరించకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా తమ ఇష్టానుసారం బ్రతుకుతా ఉన్నారో వారిని కూడా ప్రభు దృష్టిస్తున్నాడు. వారికి కలిగే అంతాన్ని గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని కుమారుని అందు విశ్వాసం ఉంచుతున్నామో నిత్య జీవం గలవారం అవుతాం. ఒకవేళ అలా కాకుండా కుమారునికి విధేయుడు కానివాడు, వాడి పరిస్థితి ఏంటి? వాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీదకి దిగి వస్తుంది. దేవుని ఉగ్రత చాలా భయంకరమైందని. ఆ రోజు తూరు పట్టణం పైన దేవుడు కుమ్మరించిన ఉగ్రత చాలా ఘోరమైంది. ఆ ప్రజలు తమ జ్ఞానాన్ని బట్టి, సంపాదన బట్టి, బలాన్ని బట్టి ఎంతగానో గర్వించి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ భయంకరమైన పాపపు జీవితంలో జీవిస్తూ గర్విష్ఠులుగా బ్రతికారు. ప్రజల బిడ్డ, వారిని చూస్తున్నప్పుడు మనకు ఒక హెచ్చరికగా వారు కనబడుతూ ఉన్నారు. వారిని చూసినప్పుడు మనలో భయం రావాలి. ఏంటి సంపద, ఏంటి జ్ఞానం, ఏంటి బలము, ఏది కాపాడుతుంది మనిషిని సృష్టికర్త ఉగ్రత నుంచి? ఏది కాపాడలేదు. ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు కదా వేరే ప్రాంతాన్ని శిక్షించకుండా ఉండటానికి. సర్వము పైన ఆయన అధికారం ఉంది. భూమి ఆకాశము సమస్తము పైన సర్వాధికారం నాకు ఇవ్వబడింది అంటున్నాడు ప్రభువారు. అన్నిటిపైన అధికారం కలిగిన వాడు ఈ రాత్రికాల సమయంతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రధాన బిడ్డ, దేవునికి అవిధేయులైన వారిపైనకి దేవుని ఉగ్రత భయంకరంగా దిగి వస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని మాటకు లోబడదాం. అలా కాని పక్షంలో ఉగ్రతను కూడా ఎదుర్కోవటానికి మనం సిద్ధపడాలి. ఆనాడు తూరు పట్టణం కూడా ఏంటి అంత ధైర్యం దానికి అంటే, మాకున్న బోర్డు సంపదయ్యా, ఎవరినైనా కొనిపడేస్తాం, ఎలాంటి వాడినైనా కొనిపడేస్తాం, మాకు బోల్డ్ జ్ఞానం ఉంది, జ్ఞానంతో మేము నెట్టుకెళ్ళిపోతాం. ఆ యెహోవా దేవునికి ఎవడు భయపడతాడు? మేమేం భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఇశ్రాయేల్ ప్రజలు అంటే డబ్బు లేనివాళ్ళు కాబట్టి అలా ఉన్నారు, కానీ మేము డబ్బు ఉన్నవాళ్ళం.
ఆ ఇశ్రాయేల్ ప్రజలు అంటే తెలివి లేక అలా ఉన్నారు, కానీ మేము చాలా జ్ఞానవంతులం. ఇశ్రాయేల్ పట్టణాలు అంటే అవి ప్రాకారాలు లేవు, వాళ్ళకి మీదకి ఎవడైనా దాడి చేస్తాడు. మా పట్టణం చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి, మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకోగలం. ఆ రోజు తూరు పట్టణస్తులు అన్నట్టుగా ఈరోజు కూడా చాలామంది అంటున్నారు కదా, మాకేం తక్కువ యేసు ప్రభు నమ్ముకోవడానికి, మాకేం ఇబ్బంది అయినా ఆయన నమ్ముకోవాలా? ఆలోచించండి ప్రియులారా బిడ్డ, దేవునికి అవిధేయత చూపించొద్దు. నీ కలిగి ఉన్నంతా కూడా దేవుని ద్వారా కలిగి ఉన్నావు, ఆ సంగతి మర్చిపోకు. దేవుడు అనుగ్రహిస్తేనే ఏ మనిషి అయినా భూమి మీద బ్రతకగలుగుతాడు. మనిషి సంపాదిస్తున్న సంపద దేవుని కన్నా ఎత్తుగా ఎవరిని ఏం చేయాలండి, దేవుని కన్నా శక్తివంతంగా ఎవరిని మార్చలేదండి. ఆ రోజు తూరు పట్టణానికి భయంకరమైన శ్రమ కలిగింది. దేవుడు అగ్నికి దాన్ని అప్పగించేశాడు. ఆ మాటని మనం చూస్తాం, చూడండి. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం చూద్దామా. నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి, ఆహా, జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నా వశమాయను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొంది తిని అని తూరు చెప్పెను గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. సముద్రము దాని తరంగమును పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించెదను. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారమును కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీద ఉన్న మంటిని తుడిచివేయుదును, దాన్ని వట్టి బండగా చేసేదను. ఏమంటున్నారంటే వీళ్ళు, ఇశ్రాయేల్ ప్రజలు నాశనం అయిపోయారు, వారు పడిపోయారు, దాన్ని బట్టి నేను పరిపూర్ణం చెందుతుంది. అంటే దేవుని ప్రజలను వారు ఎంత దారుణంగా తోలనాడుతున్నారో చూడండి. ఆ మాట చూస్తే చాలా విచిత్రమైన చూస్తుంది. అది పాడైపోయినందున నేను పరిపూర్ణమునందితినే. ఇశ్రాయేలుల వారి దేవుని ఉగ్రత వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు దాన్ని చూసి తూరు ఎంతగానో సంతోషిస్తూ ఉంది. నేను ఇప్పుడు పరిపూర్ణమయ్యాను, అది పాడైపోయింది కాబట్టి నేను పరిపూర్ణమయ్యాను. ఇదంత దారుణమైన ఆలోచన చూడండి. ఒకడు నాశనం అవడం చూసి సంతోషించడం అనేది దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడండి. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ఉగ్రత వాళ్ళు అనుభవిస్తున్నారు, దేవుని యొక్క శిక్ష వాళ్ళు భరిస్తున్నారు, దాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. ఈ తూరు పట్టణము అంతగా హింసించబడి నాశనం చేయబడటానికి గల ప్రధానమైన కారణం ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అది ఇశ్రాయేల్ పట్టణము నాశనం అయిపోయింది కనుక నేను పరిపూర్ణము నొంది తిని అని గర్వించావు. ఇదిగో నిన్ను నేను నాశనం చేస్తాను అంటున్నాడు. ఎప్పుడు కూడా ఇతరుల పతనాన్ని చూసి మనం సంతోషించకూడదు, ఇతరుల బాధను చూసి మనం గర్వించకూడదు. దేవుని శిక్షను ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు అనుభవిస్తూ వారి జీవన విధానాలు కూడా దేవునికి విరోధంగా ఉన్నందున దేవుడు వారిని హెచ్చరించాడు. ఆయన కూడా పట్టించుకోలేదు. దేవుడు వారి మీదకి ఉగ్రత కుమ్మరించి బబులోను దేశానికి దాస్యంగా అప్పగించేశాడు. ఎన్నో చిత్రహింసలు పెట్టబడ్డారు. అలాంటి పరిస్థితులను చూసి తూరు పట్టణము సంతోషిస్తూ ఉంది. తూరు పట్టణం గర్విస్తూ సంతోషిస్తూ ఉంది. అది నాశనమైనది కనుక నేను పరిపూర్ణమయ్యాను. ఆ ఆలోచన ఎంత దారుణమైన చూడండి. ఒకడు నాశనం అవుతా ఉన్నప్పుడు, ఒకడు ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు సాధ్యమైతే ప్రార్థన చేయి, లేదా మౌనంగా ఉండు. అంతేగాని ఒకడు పడిపోతే నేను గొప్పవాడిని అవుతానని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. మనం గొప్పవాళ్ళం అవటానికి వేరొకరిని పడగొట్టేవాడు కాదు మన దేవుడు. జాగ్రత్త. దేవుడు వాడిని అణకుదొక్కేశాడు, ఇప్పుడు నా వ్యాపారం వర్ధిల్లుతుంది. చాలా తప్పది. దేవుడు ప్రతి మనిషిని అతని పరిస్థితిని బట్టి ఆమె పరిస్థితిని బట్టి దేవుడు వారితో మాట్లాడతాడు. వారు దేవుడు చూసుకుంటారు. కానీ ఏనాడు కూడా ఇతరుల నాశనాన్ని చూసి మనం గర్వించకూడదు. వారు పోతే బాగుండు, నేను గొప్పవాడిని అవుతాను, వాళ్ళు తగ్గిపోతే బాగుండు, నేను పెద్దవాడిని అవుతాను, ఇలా ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఆ రోజున తూరు పట్టణము అలా అన్న మాటకే ఆ పట్టణం ఎంత నాశనాన్ని చూడాల్సి వచ్చిందో చూడండి. చాలాసార్లు సంఘాల్లో కూడా
ఇలాంటి దారుణమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఒకడికి ఏదైనా అయిపోతే మేము గొప్పవాళ్ళం అవుతాం, ఒకడు చర్చికి రాకపోతే బాగుండు నేను గొప్పవాడిని అవుతాను, లేదంటే ఒకడు ఏదైనా తప్పులో పొరపాటులో ఉండిపోతే బాగుండు నేను అప్పుడు పైకి రాగలుగుతాను. అలా ఎప్పుడు ఆలోచించద్దు. నీవు హెచ్చించబడాలి అంటే కోట్ల మంది నీ ఎదురుగా ఉన్నా కూడా నీ దేవుడిని హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎవరికి కాంపిటీషన్ కాదు, ఏ పరిస్థితుల్లో కూడా ఎవరు కాంపిటీషన్ కాదు. అది మందిరంలో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే, స్కూల్లో అయినా, కాలేజీలో అయినా సరే. ఎవడో నీకన్నా బాగా చదివి ఎవడో రోగం పడితే నువ్వు నీ ప్రార్థనకి ఫలితం వచ్చిందని చెప్పి అనుకోవద్దు. అది చాలా దారుణమైన ఆలోచన విధానం. యేసయ్య అలాంటి పనులు ఎప్పుడు చేయడు. ఆయనకి అది నచ్చదు. అది నచ్చితే తూరుపట్నాన్ని కూడా శబాష్ అనేవాడిగా తూరుపట్నాన్ని నాశనానికి ఎందుకు అప్పగించాడు? బాధపడుతున్న వాడి వైపు చూసి ఏ రోజు కూడా నువ్వు సంతోషించకూడదు. ఇబ్బంది పడుతున్న వాడిని చూసి వీడు పడిపోయాడు కాబట్టి ఇప్పుడు నేను గొప్పవాడిని అయిపోతాను అనే ఆలోచన ఎప్పుడు రాకూడదు. ఒకడి నాశనం నీ ఆశీర్వాదం ఎప్పటికీ కాదు. ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త. ఆనాడు తూరుపట్నం చేసినట్టుగా ఈరోజు చాలామంది ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవునికి అవిధేయులుగా బ్రతుకుతూ వారు గొప్పవాళ్ళు అవ్వటానికి దేవుని ప్రజలు దేవుని శిక్షను అనుభవిస్తూ ఉన్నప్పుడు వాటిని చూసి సంతోషిస్తూ ఉన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. వారి చేయగలిగినంత కూడా దేవుని ప్రజల పట్ల చెడు చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టడు అన్నదానికి సాదృశ్యమే ఈ తూరు పట్టణం యొక్క పరిస్థితి. ఆనాడు ఆ పట్టణం గురించి మాట్లాడుతూ నువ్వు ఇలా అన్నావు గనుక నిన్ను నాశనానికి అప్పచెప్తున్నాను. నీ జ్ఞానము, సంపాదన, నీ సామర్థ్యము ఏదొస్తుంది, ఏదడ్డుపడుతుంది? ఏ నరుడు కూడా తన కాలు సత్తువు చేత దేవుణ్ణి మెప్పించలేడు. దేవుడు సంతోషించడు. దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తాడు, వాటిని బట్టి వారు సంతోషించాలి. అతిశయించువాడు ఎవడైనా ఉంటే అంటే ప్రభువునందే అతిశయించాలి. తనకున్న సామర్థ్యాన్ని బట్టి అతిశయిస్తున్నాడంటే వాడు పతనానికి సిద్ధమవుతున్నాడు అని అర్థం. ఇక్కడ తూరు పట్టణము మనకు ఒక మంచి ఉదాహరణ, ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నది. ఆ రోజున తూరు పట్టణం తన దగ్గర ఉన్న వాటిని బట్టి ఎంతగానో గర్వించింది. ఆ పట్టణాన్ని దేవుడు నాశనానికి అప్పచెప్పాడు. చూడండి 27వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము 32వ వచనం నుంచి ఆ పట్టణానికి కలిగిన నాశనాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 32వ వచనము, 27వ అధ్యాయం 32వ వచనం. వారు నిన్ను గూర్చి ప్రలాప వచనం ఎత్తి, తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? సముద్రం మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనమును తృప్తిపరిచితివి. విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి. ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే. నీ వర్తకమును నీ యావత్ సమూహమును నీతో కూడా కూలినే అని చెప్పుకొంచు బహుగా ఏడ్చుచుందురు. నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతి నొందుదురు. వారి రాజులు వణుకుదురు, వారి ముఖములు చిన్నబోవును. తూరు పట్టణము గర్వించినంతగా దేవుడు దాని గర్వాన్ని అణిచివేశాడు, అగ్నికి అప్పచెప్పాడు. ఆ సముద్రంలో లయమైపోయింది ఆ పట్టణం. దేవుడు ఏదైతే హెచ్చరించాడో, ఏదైతే ముందుగానే ప్రవచించాడో, తూరు పట్టణమా నీకు జరగబోతున్న పరిస్థితి, తూరు పట్టణమా ఇదిగో ఇలాంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది, నువ్వు విధేయుడు కావాలి, దేవుని మాటను నువ్వు ధిక్కరించి ప్రవర్తించొద్దు అని దేవుడు తన ప్రవక్తలను నిలబెట్టుకొని ఇంతగా చాటించినా కూడా ఆ పట్టణము మారు మనసు పొందలేదు. ఆ పట్టణము ఇంకా దేవుని ప్రజలను హింసిస్తూనే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూనే, ఇంకా వాణ్ణి నాశనం చేసి గొప్పోడమోదమా, వీళ్ళ నాశనం చేసి గొప్పోడమోదమా, అలా ఇలాగ ఇతరులపైన చాడీలు చెప్పి నేను మంచివాడిని అనిపించుకుందామా, ఇలాంటి పనులే చేసి ఆఖరికి తనకున్న సమస్తాన్ని కూడా నేలపాలు చేసుకుంది. ఈరోజు నీవు నేను కూడా ఇందుకు అతీతులం కాదు. జాగ్రత్తగా ఉండాలండి. మనం దేవుని మాటను మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవుని ఆలోచన జాగ్రత్తగా మనం వినాలి.
ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఎంతగా కృప వస్తుందో భక్తిహీనుల మీదకి అంతగా ఉగ్రత దిగి రాబోతుంది. ఇది ఊరికి అక్కడిక్కడ చెప్పుకునే కబుర్లు కాదండి, ఇది దేవుని మాట, దేవుని హెచ్చరిక. రాకడ ఎంతో సమీపంగా ఉంది. అది రోజు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు మనమున్న పరిస్థితి ఏనాడైనా ఊహించామా? ఇంతకుముందు ఏనాడైనా అనుకున్నామా? ఈ సంవత్సరం ప్రారంభోత్సవం ఎంత ఘనంగా, ఎంత గంభీరంగా జరిగింది. ఆ రోజులో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఎక్కడో రోగం వచ్చిందంటే ఆ రోజు ఎక్కడో చోట వినబడుతుంటే వార్తలు అనుకున్నారే కానీ మనలో ఎవ్వరూ కూడా ఇది ఊహించలేదు కదా. ఇవన్నీ దేనికి సూచనలు? తెగుళ్ళు వస్తాయి, నాశనం కలుగుతుంది, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనలే కదా. ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు. ఇంత త్వరగా, అంత సమీపంలో దేవుడు ఉండగా ఇప్పటికి కూడా మనం మారు మనసు పొందకపోతే, ఇప్పటికి కూడా విధేయులం కాకపోతే, ఇప్పటికి కూడా ఆ జ్ఞానం చూసుకొని, సంపాదన చూసుకొని, మనకున్న బలాన్ని చూసుకొని గర్విస్తుంటే మనకన్నా అవివేకి ఇంకోడు ఉండడేమో భూమి మీద. ఆలోచించండి. ఆ రోజు తూరు పట్టణం చేసిన పొరపాటు మనం చేయొద్దండి. ఆ రోజు తూరు పట్టణానికి దేవుడు ప్రవచనం ఎత్తి ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడున్న ప్రవక్తలందరూ కూడా అది నాశనం కాబోతూ ఉంది, అది నాశనం కాబోతూ ఉంది. ఒకనాడు ఇలాంటి పరిస్థితి నినివే పట్టణానికి వస్తే దేవుని మాటను ఆ పట్టణ ప్రజలు ఆలకించారు, దేవుని మాటను అంగీకరించారు. అవునయ్యా, మేము తప్పు చేశాం, మేము పొరపాటు చేశాము, నీకు విధేయులుగా మేము ఉండలేదు అని చెప్పి వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. దేవుడు వారిని కనికరించి విడిచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు మరి తూరు పట్టణం పరిస్థితి ఏంటి? అది పశ్చాత్తాపడలా, గర్వించింది. ఎంతగా గర్వించిందంటే ఇశ్రాయేలు నాశనం చూసి వాళ్ళు నాశనం అయిపోయారు, నేను ఇప్పుడు పరిపూర్ణమయ్యాను. దేవుని ప్రజలు ఇబ్బంది పడుతుంటే, దేవుని ప్రజలు ఎంతగానో బాధపడుతుంటే ఈరోజు గర్వంతో మాట్లాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. యూట్యూబ్లో చూడండి, ఎక్కడ చూసినా ఎంత గర్వంతో దేవుని ప్రజలను చులకనగా మాట్లాడుతూ ఉన్నారు, ఎంత గర్వంతో దేవుని ప్రజలను తోలనాడుతూ ఉన్నారు, దేవుణ్ణి కూడా ఎంతగానో దూషిస్తూ ఉన్నారు. వీళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న ధనాన్ని బట్టి, వాళ్ళ చేతిలో ఉన్న ప్రభుత్వాలను బట్టి వాళ్ళు ఎంతగానో పేట్రేగిపోతూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజమో, ప్రభుత్వాల కన్నా, రాజుల కన్నా, అధిపతుల కన్నా, సామంతుల కన్నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. సృష్టికర్త గొప్పవాడు. ఆయన ఆ రోజున తన ప్రజలను చూసి అవహేళనగా మాట్లాడిన ప్రజలను ఆయన విడిచిపెట్టలేదు. వారి గర్వాన్ని అణిచివేశాడు. ఆయన ముందుగా హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరించినప్పుడే మనం మారు మనసు పొంది దేవునికి విధేయులైతే, దేవుని మాటకు లోబడితే ఖచ్చితంగా ఆయన కృప చూపించే దేవుడైనా. ఆయన ఎవరికి తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన ప్రేమగా తన మాటను ప్రకటిస్తున్నాడు ప్రజలకి. ఈరోజు దేవుని సువార్త విరివిగా ప్రకటించబడుతూ ఉంది. అనేక మంది దైవజనులు లైవ్లో దేవుని మాటను అందిస్తూ ఉన్నారు. అనేక మంది ప్రజలు తమ జీవితాలను దేవుని కొరకు త్యాగం చేసి కరపత్రాలు పంచుతూ, వీధి సువార్తలు చేస్తూ, అనేక రీతులుగా దేవుని హృదయంలోని ఆలోచన బయలుపరుస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ తమ ధనాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని చూసుకొని గర్విస్తున్న వారు ఉన్నారు కదా. వారి అంతం ఎంత దారుణమైందో చూడండి. ఆ తూరు పట్టణం అప్పటి వరకు కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంది. ఒక్కసారిగా అది నేలమట్టం అయిపోయింది. అలెగ్జాండర్ ది గ్రేట్, మీరు పేరు వినే ఉంటారు కదా. అతడు ప్రపంచానంతా జయిస్తున్న కాలంలో తూరు పట్టణాన్ని సర్వనాశనం చేశాడు. తూరు పట్టణం సర్వనాశనం అయిపోయింది. ఎవడు అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు లేడు. ఎవడు కనీసం దాని వైపు తలెత్తి చూడటానికి కూడా ఇష్టపడనట్లుగా సర్వనాశనం చేశాడు ఆ పట్టణాన్ని. ఇప్పుడు అది ఎందుకు దేవుడు ఇక్కడ రాయించాడు? ఎందుకు ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాము ఈ సంగతి అంటే, దేవునికి విధేయత చూపించని వానికి నిత్య జీవము లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడికి, లోబడని వాడికి నిత్య జీవము లేదు. వాడు ఉగ్రత పాలవుతాడు. ఒకనాడు యెరూషలేము పట్టణాన్ని గురించి ప్రభువు మాట్లాడుతూ చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము
లూకాసు సువార్త 19వ అధ్యాయం 41వ మాట చూద్దామా. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. దేవుని మాటను, దేవుని ఆలోచన నీ యొద్దకు ప్రభు పంపించినప్పుడు అవి నువ్వు స్వీకరించుంటుంటే నీకెంతో మేలు కలిగేది. కానీ ఆ టైం స్కిప్ చేసి ఆ సమయాన్ని దాటవేస్తే అది తర్వాత ఎంతగానో నువ్వు ఇబ్బంది పడే పరిస్థితులను తీసుకొస్తుంది. అక్కడ ఆ పట్టణాన్ని గురించి మాట్లాడు అంటున్నాడు. నువ్వు ఈ రోజైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు. నీకు ఏర్పరచబడిన దినమప్పుడు దేవుడు నీ యొద్దకు ఈ మాటలు తీసుకొచ్చినప్పుడు నువ్వు దాన్ని స్వీకరించుంటే నీకెంతో మేలు. ఇప్పుడు దేవుని బిడ్డ ఆలకించు. కానీ నువ్వు దాన్ని తోసిపుచ్చితే అవి నీకు దూరం అయితే నువ్వు మారు మనసు పొందే అవకాశం కూడా ఉండదు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ ఆలకించండి. సంపాదన, జ్ఞానము, బలము ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఇవన్నీ ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటాయో ఎవరికి తెలియదు. ఇవి వస్తాయి, పోతాయి. ఇవన్నీ కూడా సృష్టిలో భాగమే తప్ప సృష్టికర్తనే శాసించేవి మాత్రం కానే కాదు. ఆనాడు తూరు పట్టణము ఎంత దయనీయమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిందో చూసారా. గర్వము మనిషిని నాశనం చేస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఈరోజు లేదండి నేను యేసుప్రభు నమ్మేసుకున్నాను, నాకు దీంతో ఈ సబ్జెక్ట్తో సంబంధమే లేదనుకుంటున్నారా? జాగ్రత్త. ప్రభువు నమ్మేసుకున్నాం, కానీ ఈ మధ్యలోనే అమ్మేసుకున్నామేమో. దేవుడిచ్చిన వాటిని బట్టే దేవుని పైన మనం గర్వించేటట్లుగా ఉన్నామేమో. జాగ్రత్త. దేవుడిచ్చిన వాటిని చూసుకొని దేవుడినే మర్చిపోయేటట్లున్నామేమో. జాగ్రత్త. దేవుడిచ్చాడు స్మార్ట్ ఫోను, కానీ దేవుని వాక్యం వినటానికి టైం లేదు చాలామందికి. దేవుడిచ్చాడు వాహనాలు, కానీ మందిరానికి రావడానికి టైం లేదు చాలామందికి. దేవుడిచ్చాడు బంధుజనాల్ని, కానీ రక్షించుకోవడానికి ఒక కూటం కూడా ఏర్పరచుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. చూడండి, ఈరోజు ఆ భారం ఉన్నా కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకనాడేమో నెత్తి నోరు కొట్టుకొని చెప్పినప్పుడేమో ఎవడు కనీసం ఒక కూటం ఏర్పరచుకొని ఒక ఉపవాసం ఉండి ఒక కుటుంబం కోసం ప్రార్థించిన వాళ్ళాడు. ఈరోజు నీకు ఆ భారం వచ్చినా కూడా ఛాన్స్ లేదు. ఇలాగ రాను రోజుల్లో ఇంకేం ఛాన్సులు పోతాయో. ఇంకా రాను రోజుల్లో ఇప్పుడు చేయగలిగినవి కూడా నువ్వు చేయలేని పరిస్థితి రావచ్చు. కనుక సమయం ఉండగానే ఈ నీ దినమందైనను సమాధాన సువార్త నువ్వు అంగీకరిస్తే ఎంత మేలు ప్రియమైన బిడ్డ, ఎంత మేలు జరుగుతుంది నీకు, నీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆలోచించు. ఇప్పటికైనా దేవుని యందు మనం భయభక్తులు నిలుపుదాం. దేవుని మాటకు విధేయులుగా మనం బ్రతుకుదాం. అవిధేయతలో ఉన్న ఆ తూరు పట్టణం పరిస్థితి చూసావు కదా. ఎంత వర్తకము, ఎంత వ్యాపారం, ఎంత ధనము, ఎంత జ్ఞానము, ఎంత ప్రాకారముల పట్టణము అన్నీ లయమైపోయాయి, సముద్రంలో మునిగిపోయాయి. ఈరోజు తూరు పట్టణం గురించి మాట్లాడుకునే ఓడెళ్ళాడు. ఎందుకంటే కనుమరుగైపోయింది. దేవుని ఉగ్రత గనక వస్తే అక్కడ ఇంకేమీ ఉండదు. అందుకే భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా ఒకడు వెళ్ళి వెనక తిరిగి చూస్తే ఆ భక్తిహీనుడు కనబడకపోవునంట. నువ్వు ఖచ్చితంగా కాలు జారు చోటనే వారిని ఉంచావుగా అంటున్నాడు. నీ కలిగి ఉన్న దాన్ని బట్టి ప్రభువుని స్తుతించు, అంతేగాని ప్రభువునే శాసించేటట్లుగా మాత్రం ప్రవర్తించద్దు. నీ కలిగి ఉన్నట్టుని బట్టి దేవుని ఘనపరచు, కానీ కలిగి ఉన్న వాటిని బట్టి దేవుణ్ణే కంట్రోల్ చేద్దామంటే, దేవుని ఆలోచనే కంట్రోల్ చేద్దామంటే అది అంత అవివేకం. ఆలోచించండి. దేవుణ్ణి ఏ మనిషి కూడా కంట్రోల్ చేయలేడు. దేవుణ్ణి ఏ మనిషి కూడా ఆయన పరిధిని నిర్ణయించలేడు. ఆయన సమస్తము పైన అధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల్సిన మరొక అవకాశం మన ముందు కనబడుతూ ఉంది. మరొక అవకాశం కనబడుతూ ఉంది. ఏమో ఈ రాత్రే ఆ ఉగ్రత మన కొరకు పొంచి ఉందేమో. దేవుని మాటకి ఎందుకు నువ్వు విధేయత చూపించకూడదు?
దేవుని ఆలోచనకి ఎందుకు నువ్వు లోబడకూడదు? ఇప్పటికి కూడా యేసయ్యను వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అనుకుంటా నువ్వు నెగ్లెక్ట్ చేస్తూ పోతున్నావేమో, ఆయన నిర్లక్ష్యం చేస్తున్నావేమో. జాగ్రత్త. ఈ సమాధాన వార్త రేపు నీ యొద్దకు రాకుండా పోతే నీ ఆత్మ నాశనం అయిపోవటమే కదా. నీ ఆత్మ రక్షించబడాలి అంటే, ఆ పరలోక పట్టణంలో ఆ సృష్టికర్తతో పాటు యుగయుగాలు నువ్వు సంతోషించాలంటే దేవుని పిలుపును అంగీకరించు. దేవుని పిలుపును అంగీకరించు. దేవుడు చూడట్లేదులే, దేవుడు వాళ్ళనే చూస్తూ ఉంటాడు, దేవుడు ఏం పట్టించుకోడు అని మాత్రం ఎప్పుడు పొరపాటుపడకు. నరులందరిపైన కూడా ఆయన కనుదృష్టి ఉంది. నరులందరూ చేసిన పనులు దేవుడు చూస్తున్నాడు. వారి వారి పనులకు తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. ఆయన ప్రేమించే దేవుడు గనక ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఆయన ప్రేమించే దేవుడు గనక ముందుగానే ఆయన మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు న్యాయం తప్పి ప్రవర్తిస్తే, పాపానికి అవకాశం ఇస్తే, పాపం వల్ల వచ్చు జీతం మరణం గనక మీరు ఖచ్చితంగా అది ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదేమి కొంతమందికి వచ్చి కొంతమందికి రాంది కాదు. ఏ మనిషి పాపం చేస్తాడో పాపం వల్ల మరణం అనుభవించాల్సిందే. ఏ మనిషి పాపం నుంచి విమోచించబడతారో వారిపైన మరణానికి ఎటువంటి అధికారం లేదు. ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు మాటకు లోబడి మనం ఎప్పుడైతే దేవునికి విధేయులుగా బ్రతుకుతామో మరణానికి మనపైన అధికారం లేదు. 2 చేతుల స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంత గొప్ప కార్యం. కానీ అదే సమయంలో ఎప్పుడైతే నువ్వు విధేయత చూపించకుండా, ఇప్పటికీ కూడా దేవుని మాటకు నువ్వు లోబడకుండా నీ ఇష్టానుసారమైన జీవన విధానం కలిగి ఉంటే జాగ్రత్త, జాగ్రత్త. ఇది మనుషులు నీ పైన చేసేది కాదు, మనుషులు రాసింది కాదు, ఒక పాస్టర్ పెట్టే శాపం కాదండి. ఇది దేవుని మాట అండి. దేవుని మాట. తన యందు భయభక్తులుగా ఆయన చేసే కార్యాలు ఎంత గొప్పవి అంటున్నాడు. అలాగే భక్తిహీనుల పట్ల ఆయన కుమ్మరించే ఉగ్రత కూడా చాలా భయంకరమైంది. తూరు పట్టణాన్ని చూసాం. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుందాం. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర మనం ఒప్పుకుందాం. విధేయుడిగా బ్రతకటానికి మనం ఒప్పుకుందాం, తీర్మానించుకుందాం. దేవుడు ఖచ్చితంగా మనలను ఆ పాపపు దాస్యం నుంచి విడిపించి, ఆ మరణ పాశ్యంలోంచి మనల్ని విడిపించి, ఆ నరకం నుంచి తప్పించి మన జీవ మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవానికి వందనాలు స్వామి. ఈ ప్రత్యేకమైన సమయంలో మరొకసారి నీ పాదాలు చెంత చేరి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు రాజా. అయ్యా, జ్ఞానము, సంపాదన, బలము ఇదేది కూడా మనిషిని రక్షించలేదని మరొకసారి నీ లేఖనాల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు. అతిశయించువాడు ఎవడైనా ఉంటే వాడు ప్రభువునందే అతిశయించాలంటున్నారు రాజా. మా అతిశయానికి కారణం మీరై ఉండాలి, కానీ మీ ద్వారా పొందుకున్న ఏ వస్తువు, ఏ ఆశీర్వాదం కూడా కాకూడదు తండ్రి. నిరంతరం నీకు లోబడి నీ మాటకు విధేయత చూపించే భాగ్యం మాకు ప్రసాదించమని. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా నిన్ను తమ సొంత రక్షకునిగా అంగీకరించాలని ఆశపడుతూ ఉన్నారో ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి. మా జీవితాల్లో ఎలా అయితే మీ సంతోషాన్ని, వెలుగును, పరిశుద్ధాత్మను నింపారో ప్రభా, వారి జీవితాల్లో కూడా నీ ఆత్మను నింపి మీ వెలుగును ప్రకాశింపచేసి అనేక మందికి దీవెనకరంగా మీరే నిలబెట్టమని మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసయ్య అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యన సహవాసం నిరంతరం మనందరికీ తోడైండి కాపాడును గాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సన్నతించు, నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. మంచిది. రేపు ఉదయం యథావిధిగా మన ఆరాధనలో మనం కలుసుకుందాం. ఒకవేళ మీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆరాధన లేకపోతే 8 గంటలకు అలాగే 10 గంటలకు ఆరాధన లైవ్ వస్తుంది. ఆ లైవ్లో వీక్షించి దేవుని ఆశీర్వాదం పొందుకోవాల్సింది మనం చేస్తాం. గాడ్ బ్లెస్ యు.